ఇక ఇది కరెక్ట్ టైం ఎవరికి ఓట్లేసే జనాలకు. ఎందుకు ఇన్ని రోజులు నాయకుడు మన తోటి మనం వేసే ఓట్లతో ఎన్నికై మనని పట్టించుకోకుండా, గ్రామాల అభివృద్ధి పట్టించుకోకుండా, తన అభివృద్ధి, తన కుటుంబం అభివృద్ధి, తన కారు కొనడం, బిల్డింగ్ కొనడం ఇవే జరుగుతుంటాయి తప్ప గ్రామాలలో అభివృద్ధి ఎక్కడగా ఉండదు. సో ఇప్పుడు నిలదీసేటువంటి కార్యక్రమాలు ప్రారంభమైనవి. మా అభివృద్ధి ఏం చేస్తామని చెప్పు నిలదీస్తున్నారు, బ్యానర్లు కడుతున్నారు. ఇక ఎక్కడ కట్టినది? ప్రజాప్రతినిధులకు ముఖ్య గమనిక. వేములపల్లి ప్రజాప్రతినిధులకు తెలియజేయనది ఏమనగా, వేములపల్లి ఎన్ఎస్పి క్యాంప్కి గత 15 సంవత్సరాల నుండి సర్వీస్ రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బ్రతుకులు మారట్లేదు, ఎవరు మా సమస్యను పట్టించుకోవడం లేదు. కాబట్టి ఎన్ఎస్పి క్యాంపు ప్రజలమైన మేము ఎలక్షన్ని బహిష్కరిస్తున్నాం, అంటే ఓట్లు వేయం, ఇక ఓట్లలో పాల్గొనం అని వాళ్ళు బహిష్కరిస్తున్నామని ఒక బ్యానర్ పెట్టారు. సో మరి ఇక్కడ ఎవరికి వాళ్ళు నిరసన, మాకు రోడ్లు లేవు, మా ఏరియాలో డెవలప్ కాలేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అనేటువంటిది ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నటువంటి నాయకుల్ని నిలదీస్తున్నారు. అట్లాగే ఎన్నికల్ని బహిష్కరిస్తామనేటువంటిది బ్యానర్లు, స్టేట్మెంట్లు, ఆ ఊర్ల తీర్మానాలు, గ్రామంలో కూర్చొని పెద్దల మనుషుల సమక్షంలో తీర్మానాలు, మన ఊరు, మన తండ, మన వాడ ఎలక్షన్లో పాల్గొనకూడదు, ఎలక్షన్లో ఓట్లు వేయకూడదు అనేటువంటిది ఇట్లా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏదేమైనా ఒక్కరోజు కోసం ఒక మంచి నాయకుల్ని, ఒక ఓటుతో ఒక మంచి నాయకుల్ని ఎన్నుకోకపోతే ఆ ఓటే 5 సంవత్సరాలు మన మీద గుదిబండై మారుతుంది, మన అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. మనం వేసే ఓటే మన అభివృద్ధికి ఆటంకంగా ఉంటుందంటే మన ఓటు ఎంత జాగ్రత్తగా ఆలోచించి ఎవరికి వేయాలి అనేటువంటిది చూడాలి. మందుకో డబ్బులకో ఇప్పుడు తీసుకున్నటువంటి 1000, 2000 లేకపోతే హాఫ్ ఫుల్ బాటిల్లో తీసుకొని ఓటు వేస్తే 5 సంవత్సరాలు ఆయన ప్రశ్నించలేం. ఆ సర్పంచ్ అభ్యర్థిని కానీ ఆ వార్డు మెంబర్ని కానీ ప్రశ్నించలేం. ఎందుకు? ఆయన దగ్గర తీసుకున్నాం కదా ఓటుకు డబ్బులు, నువ్వు ఉత్తరం చేసినావా, డబ్బులు తీసుకోలేదా, ఆ రోజు ఓటుకు 2000 ఇస్తే కదా, ఇంటికి ఒక ఫుల్ బాటిల్ పంపిస్తే కదా అంటారు. కాబట్టి ఓటు డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓటేయండి. గెలిచినటువంటి అభ్యర్థుల్ని గల్లాబట్టి కచ్చిరి దగ్గర, గ్రామ పంచాయతీ దగ్గర నిలబెట్టి అడిగేటువంటి దమ్ము మనకు ఉంటుంది. తీసుకుంటే అడగలేం. మనం వెంటనే ప్రశ్నించాం అనుకోండి, మా వార్డులో ఈ పరిష్కారం చేయండి, ఈ ప్రాబ్లం ఉంది, ఎట్లా సర్పంచ్కి నీకు ఓటు వేయలేదంటే ఉత్తనే వేసినావా, డబ్బులు తీసుకోలేదని ఆయన అంటాడు. కాబట్టి మనం ప్రశ్నించినప్పుడు మనకు ఆయన కౌంటర్ వేయకుండా ఉండాలంటే డబ్బులు తీసుకోకుండా, మందు తీసుకోకుండా, ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు గురి కాకుండా నిజాయితీగా స్వచ్ఛందంగా ఓటేస్తే ప్రశ్నించవచ్చు.